బయటికి తీసుకెళ్ళి ఇడ్లీ పెట్టేసి నేను మీ మన్యం పనికిమాన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 19వ తారీఖు అనగా సోమవారం సాయంత్రం 5 గంటలకు జేఎన్ రోడ్ లో విజేత సూపర్ మార్కెట్ పక్కన మన్యం గార్డెన్ లో మార్చి నిర్వహించబడుతున్నటువంటి శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నలుగురు కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా నమో వెంకటేశ్వర. హరే శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ నమః. రాజమండ్రి వాస్తవ్యులందరికీ కూడా చిన్న విన్నపం. తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి మూర్తులు రథంలో చక్కగా రాజమండ్రి వేయించేస్తున్నారు. రాజమండ్రి 19వ తారీఖు సోమవారం మన్యం జమీందారు గారి వాళ్ళ ఇంటికి ఈ రథం వస్తుంది. అది ఏకేసీ కాలేజీ దగ్గరికి 4 గంటలకల్లా వస్తుందండి. అక్కడి నుంచి ఊరేగింపుగా 4 గంటలకు ఊరేగింపుగా అందరం కూడా మేళతాళాలతోటి కోలాటాలతోటి 50 మంది కలశాలు పుచ్చుకొని వాటితోటి వాడపల్లి సన్నాయి మేళాలతోటి చక్కగా వేద పండితులతోటి అక్కడి నుంచి ఊరేగింపుగా మన్యం జమీందారు గారు సునీత గారి ఇంటి దగ్గర నుంచి 19వ తారీఖు సోమవారం ఏకేసీ కాలేజీ మీదుగా చక్కగా విజేత సూపర్ మార్కెట్ పక్కన మన్యం ఎస్టేట్స్లో ఈ రంగరంగ వైభవంగా 5,000 మందితోటి చాలా అద్భుతంగా జరగబడుతుంది. ఇంత మంచి అవకాశం మనం తిరుపతి వెళ్ళి చూడలేనిది చక్కగా కళ్ళతోటి ఈ కళ్యాణం చూసే భాగ్యాన్ని మనకి ఈ మన్యం జమీందారు గారు వాళ్ళు మనకి కలగజేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రాజమండ్రి వాస్తవ్యులందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఆహ్వానము ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి మన్యం గార్డెన్స్ విజేత సూపర్ మార్కెట్ దగ్గర జేఎన్ రోడ్ రాజమండ్రి నందు అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు మన్యం ఫణికుమార్ మరియు శ్రీమతి సునీత దంపతులు.